నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదేవ చేయముదిరయత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో భీమసేనుడు నిశ్శేషంగా ధృతరాష్ట్రపుత్రులందరినీ కూడా వధించాడు, ఆ విధంగా తాను కృతార్థుడయ్యానని భావించాడని చెప్పుకున్నాం. అయితే ఈ సమయంలో దుర్యోధనుడు ఎక్కడ కనపడటం లేదు. ఎక్కడున్నాడు ఎదుగుతూ ఉన్నప్పుడు దుర్యోధనుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, అతని యొక్క వాహనం భగ్నమైన సందర్భంలో అతడు గుర్రం మీద బయలుదేరి అశ్వసైన్యం మధ్యలోకి వెళ్ళాడు. అంటే యుద్ధరంగం నుంచి ఇంకా పారిపోలేదు, కేవలం అశ్వసైన్యం మధ్యలోకి చేరారు. ఇతడు ఒక్కడే కాకుండా ఇతడి సోదరుడైనటువంటి సుదర్శనుడు అనేవాడితో కలిసి అశ్వసైన్యం మధ్యలో ఉన్నాడు దుర్యోధనుడు. సో ఇంకా బ్రతికింది ఈ యొక్క ధృతరాష్ట్రపుత్రులు ఇద్దరే, ఒకడు దుర్యోధనుడు, రెండు సుదర్శనుడు, వీళ్ళిద్దరే బతుకున్నారు. అప్పుడు ఆ అశ్వసేన మధ్యలో ఉన్నటువంటి మన యొక్క దుర్యోధనుడిని చూసినటువంటి కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, చాలా వరకు శత్రువులు సంహరించబడ్డారయ్యా, ఈ సాక్షికి ఆ సంజయుడిని కూడా పట్టుకుని తీసుకొచ్చాడు. ఆ దుర్యోధనుడు ఏం చేయాలని ఆలోచిస్తూ దిక్కులు చూస్తూ అశ్వసైన్యం మధ్య నిలబడి ఉన్నాడు. అయితే నువ్వు వాళ్ళందరూ కూడా పారిపోవడానికంటే ముందే దుర్యోధనుడిని సంహరించాలి. నువ్వు వెంటనే కబురు పంపి దృష్టజ్యుమ్నుడు యుద్ధరంగంలో ఎక్కడున్నాడో రమ్మని చెప్పు. ఓకే, ఈ దుర్యోధనుడు ఇంత ఓటమి పాలైనా కానీ ఇంకా పోజు కొడుతూ ఉన్నాడు. స్టైల్గా ఏదో పాండవ సైన్యాన్ని తనే సంహరించినట్లుగా చాలా పోజు కొడుతూ ఉన్నాడు. ఓకే, తప్పకుండా వాడిని ఈ యుద్ధంలో ఈ రోజున ఎట్లాగైనా చంపి తీరాల్సిందే అన్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, కృష్ణ, ఇద్దరే మిగిలారు కదా, అందరూ కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ దుర్యోధను సైన్యంలో శకునికి చెందినటువంటి 500 గుర్రాలు, 200 రథాలు, 100 ఏనుగులు, ఒక 3000 మంది సైనికులు మాత్రమే మిగిలారు. అలాగే మహావీరుల్లో అశ్వత్థామ, కృపాచార్యుడు, త్రిగర్త దేశ అధిపతి అయినటువంటి సుశర్మ, శకుని కుమారుడైనటువంటి ఉలూకుడు, అలాగే శకుని, కృతవర్మ, వీళ్ళు మాత్రమే జీవించున్నారు. ఇది మిగిలిపోయింది. ఈ రోజున వీళ్ళందరినీ కూడా సంహరించి తీరాలి. ఈ రేపటి గురించి ఆలోచించద్దు, ఇప్పుడే ముందు అశ్వసైన్యాన్ని క్లోజ్ చేసేస్తా. ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసేద్దాం. అంటే మిగిలిపోయిన సెగ్మెంట్స్ చిన్న ఉన్నాయి కదా. సో ఇప్పుడు అశ్వసైన్యం ఉంది, ఒక 500 మంది ఉన్నారు, ముందు వెళ్ళి లేపేద్దాం, పద ముందుకి అన్నాడు. ఇప్పుడు భీముడు, అర్జునుడు, సహదేవుడు ముగ్గురు కూడా రథాలెక్కి ఈ అశ్వసైన్యం ఉన్న వైపుకి వెళ్ళారు. అశ్వసైన్యం మధ్యలోనే దుర్యోధనుడు కూడా ఉన్నాడు. అంటే 500 మంది మధ్యలో ఉన్నాడు దుర్యోధనుడు. వీళ్ళందరి వైపుకి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా, దుర్యోధనుడు సోదరుడు అయినటువంటి సుదర్శనుడు అనేవాడు ఒక్కడే బతుకున్నాడు, ఇంకా దుర్యోధనుడు కాక మిగిలిన వాళ్ళందరూ నిశ్శేషంగా మరణించారు భీముడి చేతిలో. ఆ సుదర్శనుడు భీమసేనుడిని ఎదిరించాడు. అలాగే ఇందాక నేను చెప్పిన త్రిగర్త దేశ అధిపతి అయినటువంటి సుశర్మ అర్జునుడితో యుద్ధం చేశాడు. దుర్యోధనుడు సహదేవుడితో యుద్ధం చేశాడు. ఈ సందర్భంలో సహదేవుడిని దుర్యోధనుడు ఒక పరాస అనే ఆయుధంతో కొట్టిన సందర్భంలో ఈ యొక్క సహదేవుడు స్పృహ తప్పి కాసేపు ఉండిపోయి మళ్ళీ కళ్ళు తెరిచి లేచి దుర్యోధనుడి మీద శరపరంపరగా బాణవర్షం కురిపించడం జరిగింది. ఇక అర్జునుడు విపరీతంగా పరాక్రమంతో అశ్వాలు 500 మంది యొక్క శిరస్సులో కూడా ఖండించడం జరిగింది. ఆ సందర్భంలో ఈ త్రిగర్త సుశర్మ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సైన్యం మొత్తం కూడా కృష్ణార్జునుల మీదకి బాణాలతో ముంచెత్తడం జరిగింది. అప్పుడు అర్జునుడు విజృంభించేసి ఆ సుశర్మని, అతని పుత్రులను, అతడి అనుచరులను అందరినీ కూడా నిశ్శేషంగా చంపడం జరిగింది. ఈ విధంగా 1 by 1 క్లోజ్ చేస్తూ ఉండగా ఓ పక్కన భీమసేనుడు దుర్యోధనుడిని మిగిలిపోయినటువంటి ఒక్క సోదరుడైనటువంటి సుశర్మని చంపేయటం జరిగింది. దాంతో చాలామంది వీరులు ఈ సందర్భంలో మరణించడం జరిగింది. ఈ సందర్భంలో మనకి ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అప్పుడు ఎవడు శకుని ఉన్నాడు, శకుని కుమారుడు ఉలూకుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఇంకా మిగిలిపోయి ఉన్నారు. ఈ సందర్భంలో శకుని సహదేవుడితోటి, ఉలూకుడు భీముడితోటి యుద్ధానికి తలపడ్డారు. అయిపోయింది.
ఈ సందర్భంలో భీమసేనుడు సహదేవుడు కూడాను సైన్య మధ్యంలో ధైర్యంగా వీర విజృంభణ చేస్తూ అందరినీ చంపడం మొదలైంది. ఇది మొదలైన సందర్భంలో కౌరవీరులకు కొద్దిమందే మిగిలారన్న విషయాన్ని గమనించినటువంటి పాండవ సైన్యం వాళ్ళ మీద ఒక్కసారిగా విరుచుకుపడి వాళ్ళందరినీ చంపుతున్న సందర్భంలో ఇందాక నేను చెప్పాను కదా, శకునికి సహదేవుడికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో శకుని పరాస అనే ఆయుధంతో సహదేవుడి శిరస్సు మీద మళ్ళీ కొట్టాడు. ఇందాక ఆల్రెడీ దుర్యోధనుడి గురించి చెప్పాం, అదే ఆయుధంతో కొట్టాడు, అప్పుడు స్పృహ కోల్పోయాడు. మళ్ళీ ఇక్కడ సహదేవుడు ఇంకోసారి అదే ఆయుధంతో దెబ్బతిని రథం మీద కూర్చుండిపోయాడు. అది చూసినటువంటి భీముడు విపరీతమైన కోపంతో ఆ చుట్టుపక్కల ఆ ఏరియాకు వస్తున్నటువంటి సైన్యం మొత్తాన్ని కూడా సంహరించడం ప్రారంభించి పెద్దగా సింహనాదం చేస్తూ ఉన్నాడు. దాంతో సైన్యం ఎప్పటికప్పుడు ఉన్న వాళ్ళు కొద్దిమంది కూడా కౌరవ సైన్యం పారిపోతూ ఉన్న సందర్భంలో పారిపోవద్దని చెప్పి దుర్యోధనుడు వాళ్ళని వెనక్కి మరల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు సహదేవుడు స్పృహ కోల్పోయిన వాడు కాస్త తేరుకొని శకుని బాణాలతో తీవ్రంగా వేధించడం జరిగింది. శకుని యొక్క ధనుస్సును ఛేదించి అతని అశ్వాలను కూడా వధించడం జరిగింది. అప్పుడు శకుని వీరో ధనుస్సు తీసుకొని మళ్ళీ నకులుడి మీద 60 బాణాలు, భీముడి మీద 7 బాణాలు ప్రయోగించడం జరిగింది. అంటే మెనీ టు మెనీ వార్ జరుగుతుందన్నమాట. కేవలం శకుని ఒక సహదేవుడి మీద కాకుండా నకులుడి మీద భీముడి మీద బాణాలు వేసినప్పుడు ఇటు ఉలూకుడు కూడా సహదేవుడి మీద భీముడి మీద కూడా బాణాలు వేయడం జరిగింది, అతని కుమారుడు. అప్పుడు సహదేవుడు ఒక భల్ల బాణంతో ఆ యొక్క ఉలూకుడు యొక్క శిరస్సుని ఖండించడం జరిగింది. తన కుమారుణ్ణి తన కళ్ళ ముందే చంపడం చూసినటువంటి శకుని విపరీతమైనటువంటి క్రోధావేశంతో సహదేవుడి మీద వెళ్ళి పడ్డాడు. ఇక ఆ సందర్భంలో సంకుల సమరం జరిగింది శకునికి సహదేవుడికి మధ్య. చివరికి సహదేవుడి యొక్క ప్రతాపానికి తట్టుకోలేక శకుని అతని సైన్యాలు కూడా పారిపోతున్న సందర్భంలో ఆ సైన్యాన్ని అంతటిని కూడా తన బాణవర్షంలో ముంచెత్తి సంహరించాడు సహదేవుడు. ఏ మిగిలింది శకుని ఒక్కడే మిగిలిపోయాడు. ఎలాగైనా సరే శకుని ఈ రోజున అంతం చేయాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి సహదేవుడు అతన్ని వెంబడించి బాణవర్షం కురిపించి, ఏమయ్యా పారిపోతున్నావేంటి, పార్చుకలతో యుద్ధం చేద్దాం అనుకున్నావా, యుద్ధము బాణాలతోటి ధనుసుతోటి ఆయుధాలతో చేయాలి, గొప్పవాడిని అనిపించుకో, మనిషిని అనిపించుకో, క్షత్రియుని అనిపించుకో, దా యుద్ధం చేద్దు కానీ రా. ఆ రోజు పాచికలతోటి అడ్డగోలుగా ఆడి ఉత్సాహంతో ఉప్పొంగిపోయావు కదా, దానికి ఫలితం ఇప్పుడు అనుభవిద్దు కానీ రా అన్నాడు. ఈ రోజున అందరినీ కూడా మేము సంహరించేశాము, మమ్మల్ని ఆ రోజున అవమానించిన వాళ్ళందరినీ కూడా ఈరోజు సంహరించేశాం. ఇది మిగిలింది నువ్వు నీ యొక్క మేనలుడైనటువంటి దుర్యోధనుడిని మిగిలిపోయారు, మీ ఇద్దరిని కూడా ఈ రోజున చంపేస్తాను నేను అని అంటూనే ఒక తీవ్రమైనటువంటి బాణం ప్రయోగించి ఈ యొక్క శకుని యొక్క శిరస్సును ఖండించాడు సహదేవుడు. ఈ రకంగా కౌరవుల వైపు ఉన్నటువంటి అవినీతి మొత్తం కూడా సహదేవుడి యొక్క బాణఘాతంతో శకుని మరణించడంతో సమూలంగా పెకలించబడింది. ఇది మిగిలిన వాళ్ళు కేవలం దుర్యోధనుడు ఒక్కడే. శకుని ఎప్పుడైతే పడిపోయారో శకుని మీద అందరికీ కూడా ఒక రకమైనటువంటి కోపం ఉంది. ఈ యొక్క మన యొక్క దొంగ జూతానికి మూలకారకుడు ఈ యొక్క శకుని, ఈ యొక్క మోసం మాయాజ్యూతం ఆడాడు అన్న భావన ఉండటం వలన ఎప్పుడైతే శకుని మరణించాడో పాండవులందరూ కూడా, పాండవ సైన్యం అంతా కూడా హర్షాతిరేకంతో పొంగిపోయింది. సహదేవుణ్ణి కృష్ణుడు కూడా వచ్చి అభినందించడం జరిగింది. ఈ మిగిలిన కొద్ది సైన్యం పాండవ సైన్యాన్ని చుట్టుముట్టిన సందర్భంలో ఆ యొక్క శకుని యొక్క సైన్యం మిగిలిపోయిన కొద్దో గొప్ప ఉంటే వాళ్ళందరినీ కూడా అర్జునుడు సంహరించడం జరిగింది. అప్పుడు దుర్యోధనుడు మిగిలినటువంటి సైనికులందరూ చోటికి చేర్చి ఎట్లాగైనా సరే ఈ రోజున పాండవ వీరులను అలాగే దృష్టజుమ్నుని అతని సైన్యాన్ని కూడా సంహరించాలి అన్నాడు. అనగానే ఏం చేస్తాడు, ఈ యొక్క మంటల్లో పడుతున్నటువంటి శలభాల్లాగా గతిలేని పరిస్థితుల్లో తప్పనిసరి ఆ సైన్యం కూడా యుద్ధరంగంలో పాండవుల మీదకి వెళ్ళటం జరిగింది. అయితే పాండవ సైన్యంలో ఉన్నటువంటి వీరులందరూ కూడా ఒక్కసారిగా ముందుకు దూకి ఆ మిగిలిపోయిన కాస్త సైన్యాన్ని సమూలంగా సర్వనాశనం చేయటం జరిగింది. కౌరవుల యొక్క 11 అక్షోహిణుల సైన్యం కూడా సమూలంగా నిశ్శేషంగా సంహరించబడింది పాండవుల చేతుల్లో. ఇక పాండవ సైన్యంలో కౌరవ సైన్యంలో మొత్తం చనిపోగా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు, దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, ఈ 4 మిగిలారు.
ఈ బతుకున్న వాళ్ళలో సంజయుడు ఒకడు మిగిలాడు. సంజయుడు యుద్ధం చేసిన వాడు కాదు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వీళ్ళే ఉన్నారు. కానీ పాండవ సైన్యంలో ఈ మిగిలింది ఎవరయ్యా అంటే 2000 రథాలు, 700 ఏనుగులు, 5000 అశ్వాలు, 1,00,000 మంది సైన్యం మిగిలి ఉన్నాయి. అంటే ఓవరాల్గా 18 అక్షౌహిణీలలో అటువైపు ఇటువైపు కలిపి మనకు తెలుసు కదా, 11 అక్షౌహిణీలు కౌరవుల వైపు యుద్ధం చేస్తే 7 అక్షౌహిణీలు పాండవుల వైపు యుద్ధం చేస్తే మొత్తం 18 అక్షౌహిణీల్లో 17 అక్షౌహిణీల చిల్లర, దాదాపుగా 18 అక్షౌహిణీలు కూడా ఆ యుద్ధ రంగంలో ఒకళ్ళనొకళ్ళు చంపుకొని మరణించడం జరిగింది. ఈ మిగిలినటువంటి కొద్దిమంది తమ సేనానాయకుడైనటువంటి దుష్టర్జుమ్నుడి ఆధ్వర్యంలో అక్కడ నిలబడి ఉన్నారు. ఈ విధంగా జరిగిన సందర్భంలో దుర్యోధనుడికి ఒక్కడు కూడా నా అనేవాడు కనపడలేదు. దాంతో దుర్యోధనుడు గజగజ వణికిపోయాడు. జరగబోయేటువంటి ప్రమాదాన్ని ఊహించాడు. తను ఒక్కడే ఉన్నాను అనే సంగతి గమనించి అతను ఉన్నటువంటి అశ్వం కూడా మరణించడంతో పరిగెత్తుకుంటూ ఒక పెద్ద చెరువు దగ్గరికి అతడు పారిపోవడం జరిగింది హడావుడిలో. ఈ విధంగా ఇందాక నేను చెప్పినట్లుగా దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ తప్పితే మహారథులు ఎవ్వరూ కూడా మిగలలేదు. ఆ సందర్భంలో దుష్టర్జుమ్నుడు ఈ యొక్క సంజయుడి వంక చూశాడు. ఏమయ్యా, ఏంటి పరిస్థితి అన్న సందర్భంలో సాత్యకతోటి దుష్టర్జుమ్నుడు అంటున్నాడు, వీడిని పట్టుకుని ఏంటి ప్రయోజనము, ఎవరిని, సంజయుడిని బంధించి ఏం ప్రయోజనము, ఇతడు జీవించున్నా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పని అన్న సందర్భంలో సాత్యకి కత్తి తీశాడు సంజయుడిని చంపేయటానికి. ఈ 18 రోజుల కథని వ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో ధృతరాష్ట్రుడికి ఎప్పటికప్పుడు వెళ్ళి చెప్తూ వస్తూ ఉన్నాడు సంజయుడు. అందువల్ల అతను యుద్ధరంగంలో తిరుగుతూ ఉన్నాడు. అయితే యుద్ధం పూర్తి కావడంతో ఈ సందర్భంలో ఇతడు బంధించబడటంతో సాత్యకి అతన్ని సంహరించాలి అనుకున్నాడు. ఎందుకంటే కౌరవుల వైపు మనిషి అన్న భావనతోటి. అప్పుడు వ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. వ్యాస మహర్షి అక్కడికి వచ్చి సంజయుడిని చంపకండి అన్నాడు. అంతే, సాత్యకి వెంటనే అక్కడి నుంచి తప్పుకొని నమస్కరించి పక్క తప్పుకున్నాడు. అప్పుడు ఈ యొక్క మన సంజయుడు కూడా వ్యాసుడికి నమస్కరించాడు. అప్పుడు సంజయ వెళ్ళు అని చెప్పని సంజయుడిని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఆ సందర్భంగా సంజయుడు తిరిగి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి జరిగినటువంటి కథ అంతా చెప్పి, అయ్యా నీ కుమారుడు ఇట్లాగా ఒక యొక్క చెరువులో దాక్కున్నాడు అన్న విషయం చెప్పడం జరిగింది ధృతరాష్ట్రుడితోటి సంజయుడు. ఇక్కడేం జరిగింది, ఆ యుద్ధరంగానికి ఒక కోసుడు దూరంలో ఉన్నటువంటి ఒక చెరువు దగ్గర ఈ యొక్క దుర్యోధనుడు తన గదతోటి దుఃఖంతో నిలబడి ఉన్నాడు. కళ్ళమ్మట నీళ్లు నిండు ఉన్నాయి. ఈ సంజయుడు తిరిగి రిటర్న్ బయలుదేరాడని చెప్పాను కదా ఇందాక, ఎవరి దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి చెప్పడానికి. ఆ బయలుదేరేటప్పుడు దారిలో ఈ యొక్క దుర్యోధనుడిని చూడటం జరిగింది. అయితే కళ్ళ నిండుగా నీరున్నటం వలన దుర్యోధనుడు సంజయుడిని గుర్తుపట్టలేకపోయినప్పుడు అతి దగ్గరగా వెళ్ళినప్పుడు సంజయుడిని దుర్యోధనుడు గుర్తుపట్టాడు. దుర్యోధనుడిని సంజయుడు కళ్ళ నీళ్ళతో గుర్తుపట్టడం జరిగింది. అతన్ని ఆ స్థితిలో చూసినటువంటి సంజయుడికి నోట మాట రాలేదు. మనసంతా కరిగిపోయి కలచి వేసినట్లుగా అయిపోయింది. అప్పుడు విషయం అంతా చెప్పి, ఇట్లా పాండవులందరూ కూడా నన్ను పట్టుకున్నారు, వ్యాస మహర్షి వచ్చి నన్ను విడిపించారు, జరిగింది ఇది అని చెప్పి నీతో పాటు మిగిలిన వాళ్ళు ఆ ముగ్గురేనయ్యా అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సంజయ, ఈ యుద్ధంలో నువ్వు తప్ప నా మనుషులు ఇంకెవరు మిగలలేదు, పాండవులకు కొద్దిమంది పరివారం ఇంకా మిగిలారు, నువ్వు వెళ్ళి నేను అట్లాగా యుద్ధాన్ని విరమించి ఈ యొక్క చెరువులో ప్రవేశించానన్న సంగతి మా తండ్రికి చెప్పు అని చెప్పనేసేసి చెప్పాడు దుర్యోధనుడు. ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఈ కథ అంతా చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన తర్వాత ఈ దుర్యోధనుడు ఆ యొక్క చెరువులో అడుగు భాగానికి వెళ్ళి తనకున్నటువంటి జలస్తంభన విద్య ద్వారా ఆ నీటిని స్తంభింపజేసి అక్కడ ఉన్నాడనమాట. ఈ సందర్భంలో కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మలు ఈ యొక్క రథాలతోటి కాళ్ళు ఈడ్చుకుంటూ అతి కష్టం మీద ఆ ప్రాంతాలకు వచ్చారనమాట. అలసిపోయినటువంటి అశ్వాలు లాగుతూ ఉన్నాయి వాళ్ళ రథాలు. అంటే అంత డల్ ఎన్విరాన్మెంట్. దుర్యోధనుడు కనపడలేదు. ఈ ముగ్గురు ఆ దిశగా వచ్చిన సందర్భంలో అప్పుడు ఆ రథాల మీద వచ్చినటువంటి ముగ్గురు కూడా సంజయుడిని అడిగారనమాట, నువ్వెక్కడన్నా కానీ మన రాజు అయినటువంటి దుర్యోధనుడు జాడ తెలిసిందా, మా అదృష్టం కొద్దీ నువ్వు బతికున్నావు,
మాకు విషయం చెప్పడానికి నువ్వన్నా ఉన్నావు అని అడిగిన సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి చెరువులో దుర్యోధనుడు ఉన్నాడు బలన్న చెరువులో అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అప్పుడు అశ్వత్థామ చాలా దీనంగా బోరుమని కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చేశాడు. అయ్యో, మన రాజుకి ఎన్ని కష్టం వచ్చింది, అసలు మన ముగ్గురం ఇంకా ఆయన కోసం బతుకున్నాం అన్న సంగతి కూడా ఆయనకు తెలియదు, మన ముగ్గురం కూడా కొంతకాలం పాటు మన శత్రువులతో యుద్ధం చేయగలం కదా అన్నాడు. ఆ విధంగా బాధపడిన సందర్భంలో అందరూ కూడాను ఈ పాండవులను చూసి దూరంగా వస్తున్నారు, మన దగ్గరికి వచ్చేస్తున్నారు అని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఈ కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ వీళ్ళు ముగ్గురు కూడాను ఈ యొక్క సంజయుడిని దూరంగా ఉన్నటువంటి ఒక ఎవరు లేనట్టు జనశూన్యమైనటువంటి శిబిరాల దగ్గరికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ కౌరవుల వైపు ఇలా ఉండగా పాండవుల వైపు ఉన్నటువంటి యూత్సుడు, నేను ఇంతకుముందు చెప్పాను, ధృతరాష్ట్ర మహారాజు యొక్క ఒకానొక స్త్రీతోటి పుట్టినటువంటి వాడు యూత్సుడు. మహాభారత యుద్ధం మొదటి రోజున ఇతడు పాండవుల వైపుకి ఫిరాయించాడు. కౌరవుల వైపు ఉన్నటువంటి సైన్యం నుంచి మీరెవరన్నా మా వైపు యుద్ధం చేయాలనుకుంటే రావచ్చు అని ధర్మరాజు అడిగిన సందర్భంలో ఈ యూత్సు అనేటువంటి వాడు కౌరవుల వైపు నుంచి పాండవుల వైపుకి రావడం జరిగింది. ఆ రకంగా ధృతరాష్ట్ర పుత్రుల్లో ఇప్పుడు ఈ క్షణానికి ఉన్నవాళ్ళు దుర్యోధనుడు, యూత్సు మాత్రమే. దుర్యోధనుడు ఏమో నీళ్ళలో దాక్కుని ఉన్నాడు, యూత్సు పాండవుల వైపు ఉన్నాడు. అతడు ఆలోచించి ధర్మరాజు యొక్క అనుమతితోటి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా తీసుకొని ధర్మరాజు అనుమతితోటి నగరానికి వెళ్ళి విదురుణ్ణి కలిసి యుద్ధరంగంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం జరిగింది. అప్పుడు విదురుడు అన్నాడు, ఓ యూత్సా, ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో, రేపు ఉదయమే మనం ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ కూడా వివరిద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది. మర్నాడు పొద్దున ఏం జరిగింది, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ దుర్యోధనుడిని కలిసి ఏమి మంత్రాంగం చేశారు, ఏం మాట్లాడుకున్నారు, ఆ తర్వాత కార్యాచరణ ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.